స్తోత్రం చెప్పండి. పరలోక సంబంధమైన వరాలు, పవిత్రమైన వరాలు, శ్రేష్టమైన వరాలు, సంపూర్ణమైన వరాలు, దేవుని వరాలు, పరిశుద్ధాత్మ వరాలు, ఆత్మ సంబంధమైన వరాలు. ఆత్మ సంబంధమైన వరాలు మీరు అపేక్షించండి, ప్రయత్నించండి, పొందుకోండి 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 పొందుకోండి. అయ్యగారు బాగానే ఉంది. మీరు చెప్పినట్లుగా ఆత్మ సంబంధమైన వరాలు పొందుకుంటాం. నేను మరలా చెప్తున్నా, వర్తమానం జస్ట్ 70% తీసుకెళ్తాను. జనరల్ టాపిక్ మీదే మాట్లాడతాను, డీప్గా వెళ్ళను. ఆత్మ సంబంధమైన వరాలు పొందండి 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 అంటున్నారు. ఆత్మ సంబంధమైన వరాలు పొందుకుంటే మనకు ఒరిగేదేమిటి, మనకు జరిగేదేమిటి, మనం పొందుకునేదేమిటి చెప్పనా? ఎంతగా నీవు ఆత్మ వరాలు పొందుకుంటున్నావో అంతగా నా దేవుని కృప మీ ఎడల విస్తరింపబడును గాక. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన వరాల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన వరాలను మీరు అపేక్షించండి. మీరు ఆత్మ సంబంధమైన వరాలను గురించి అపేక్ష కలిగిన వాళ్ళు కనుక నేను మీతో చెప్తున్నా. ఎందుకు ఈ ఆత్మ సంబంధమైన వరాలంటే సంఘము క్షేమాభివృద్ధి కలిగి విస్తరించున్నట్లు. అంత బాగానే ఉంది. సేవకుని మాట మేము కాదనం. ఆత్మ సంబంధమైన వరాలు అపేక్షించి పొందుకుంటాం. పొందుకున్నందువల్ల మాకు ఒరిగేది ఏమిటి అంటే, మీరు ఎంతగా పొందుకుంటుంటారో అంతగా నా దేవుని కృప